అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి గత 2023లో మరి ఒక బీసీ నాయకుడు మరి అప్పుడు మా ఎమ్మెల్యే వంశీ గారి ఇల్లు ముట్టడిస్తానని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జరిగినప్పుడు ఇల్లు ముట్టడిస్తావా అని చెప్పేసి మా తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద ఆ రోజున ఎమ్మెల్యే గారు మాజీ వంశీ మోహన్ గారు దాడి చేయడం జరిగింది. మరి పాపం పండింది. ఈ రోజున మాజీ ఎమ్మెల్యేని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం జరుగుతుంది. మరి తప్పు చేసిన అతను చట్టం తన పని తానే చేసుకుపోద్దని ఊరికి అనలేదు. మనకు అన్ని ఆధారాలు కరెక్ట్గా ఉంటేనే మన ప్రభుత్వం, మా ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆధారం కరెక్ట్గా దొరికితేనే ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజున వైఎస్ఆర్ నాయకులు అంటున్నారు ఇది అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని. మరి ఆ రోజున దేవాలయం లాంటి పార్టీ ఆఫీసుని తగలబెడితే మరి అది అక్రమం కదా? తగలబెట్టింది కాకుండా మళ్ళీ మా నాయకుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టి ఆ రోజున మమ్మల్ని, మా నాయకుల్ని, మా కార్యకర్తలను హింసించడం అది అక్రమం కదా? ఈ సభాముఖంగా నేను మీ వైఎస్ఆర్ నాయకులను అడుగుతున్నాను. మరి ఆ రోజున మీరు చేసిన అక్రమం, ఈ రోజున మేము చేస్తున్నది చట్టం ఆధారాలు ఉన్నాయి కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుందని ఈ సభాముఖంగా విజయవాడ రూరల్ మండలం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున పాపం పండింది. ఎన్నో అరాచకాలు చేసి ఏదో ఒక రోజున చట్టానికి ఎవరైనా అతిథులు కాదు, అరాచకం చేసిన అరాచక శక్తులు ఏ రకంగా అంటే, గన్నవరం అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు, మహానుభావుల యొక్క పేర్లు స్పష్టంగా కనపడతా ప్రతి ఒక్కరు ధ్యానించుకుంటూ వారిని ఇది చేస్తూ ఉంటారు. నిజంగానే ఆ విలువలు కలిగిన గడ్డ గన్నవరం నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గాన్ని ఒక రౌడీ రాష్ట్రంలోనే, దేశంలోనే, ప్రపంచంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈ అరాజక శక్తి ఏంటి, ఇలాంటి వ్యక్తులు ఉండారా అనే దాంట్లో ఆడబిడ్డలు తలంచుకునేటట్టు ఒక ప్రజాప్రతినిధి అయ్యి అతను వ్యవహరించిన తీరు అందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన సమయం. ఏ రోజునో ఇతను ఇది పాపం పండింది ఈ రోజున. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని అరాచకాలంటే, నిజంగా చెప్పాలంటే మేము పార్టీ ఆఫీసులో, మా పార్టీ ఆఫీసుని, దేవాలయం లాంటి పార్టీ ఆఫీసుని తగలబెట్టి మళ్ళీ ఎదురు పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద భౌతిక దాడులు ఇవన్నీ చేసి మళ్ళీ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వీళ్ళ దగ్గర ఎవరు లేకోకుండా ఎక్కడికక్కడ ఏదో చోట తలదాచుకునే పరిస్థితిని చేసిన మహానుభావుడు. ఎన్ని సరైన శిక్ష పడాలి అనే దాంతో ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటిది ఈ రోజు ఆసనమైంది. ఎందుకనంటే ఈ పని చేశాడు, ఆ పని చేయలేదు అనేది లేకుండా మహాను తల్లి, అందరికి తల్లి లాంటి ఎన్టీ రామారావు గారి పుత్రిక భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారి ఒక ఆమెని ఆయన అన్న మాటలు మనందరం కూడా తలదించుకోవాల్సింది. సభ్య సమాజం అంతా తలదించుకునేటట్టు వ్యవహరించాడు. అదే కాకుండా ఎప్పుడైనా ఇతను మాట్లాడుతున్నాడు, ఇతను చేస్తున్నాడు అంటే మీడియాలో కూడా పిల్లలు, ఇల్లు అంటే వాళ్ళందరూ కూడా ఇళ్లలో టీవీలు కట్టేసుకునే పరిస్థితి ఇదయింది. ఇలాంటి అరాజక శక్తి ఇంకా ఎంతకాలం మాత్రం ఈ ప్రజా క్షేత్రంలో ఉండనీయకుండా అతనికి తగిన యొక్క శిక్ష పడేటట్టు న్యాయస్థానాలు కూడా చేస్తాయని ఆశిస్తూ, వారి ముందు కూడా ఇంకా శిక్షలు, చేసిన పాపాలు, ఒక మట్టే అవనండి, దొంగ పట్టాలే అవనండి, అనేక రకాల కార్యక్రమాలు చేశాడు. దాడులే కానివ్వండి. ఈ రోజున మా యార్లగడ్డ వెంకటరావు గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఏ పార్టీ మీద, ఏ పార్టీ కార్యకర్త మీద కానీ, ఏ నాయకుడి మీద కానీ, ఎవరి మీద వ్యక్తిగతంగా కానీ ఎవరి మీద ఒక కేసు కూడా లేదు. అలాంటి స్వచ్ఛంగా ప్రజలందరూ ప్రశాంతంగా బతికే ఒక నాయకుడు, ఒక పరిపాలన ఆయన ఇదిలో మనం సాగాలే కానీ ఇలాంటి వ్యక్తులు
మనం ఎవరికి కూడా ఏ పార్టీలో కూడా నిజంగా మరి వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారో కానీ మా పార్టీలో ఒక తేడా పోయిందని మేము అందరం కూడా సంతోషించే రోజు. మమ్మల్ని నేను ఆ రోజు కూడా చెప్పాను, నిజంగా నాయకుడైతే ఎవరు కూడా ఈ రకంగా పనులు ఎవరు చేయరు. అతని యొక్క ఇదిలో కొందరు ఇంకా చాలా మంది ఉన్నారు బయటికి రావాల్సిన వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ నియోజకవర్గంలో ఏమేం చేశారు అరాచకులు, ఒక కామన్ సైట్లు మింగేశారా, కొండలు మింగేశారా, పోలవరం గట్లు మింగేశారా, అన్ని ఎవరిని వదిలేదే లేదు. ప్లాన్లు ఇస్తే తినేశారా, అనేక రకాలు ఇది చేశారా అది చేశారని లేదు. చోట మోట అందరూ బయటపడే రోజులు వచ్చినాయి, వాళ్ళందరికీ శిక్ష పడే రోజు వచ్చింది. ఎక్కడా తప్పించుకోరు, చట్టానికి ఎవరు అతిథులు కాదు, ప్రతి ఒక్కరిని శిక్ష పడే రోజున వస్తుంది. మీ అందరూ కూడా వీళ్ళందరికి కూడా ఆ రోజు వచ్చిందనేది మాత్రం మీ సమక్షంలో తెలియజేసుకున్నాను. కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అనేది నానుడు ఉంది. మన 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చినటువంటి ఒక క్యాండిడేట్ మన పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మోసం చేసి దేవాలయం లాంటి పార్టీని అటాక్ చేయడం అనేది అదే కర్మ ఇప్పుడు అవలంబిస్తుందని ప్రజలు గట్టి కోరుకున్నారు. అది జరిగింది కూడా. ఈరోజు చాలా టీడీపీ కార్యకర్తలు కానీ అదేవిధంగా చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ చాలా ఆనందం ఉత్సవాలతో వెలుగుతున్నారు. ఎందుకంటే ఒక దీపావళి కానీ సంక్రాంతి వచ్చినట్టుగా ఉదయం నుంచి మన టీవీలో కానీ మీడియా సోదరులు చెప్పినట్టుగా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఏదో అచీవ్మెంట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బంది పెట్టగల రాజకీయాల్లో ఇలాంటి ఇబ్బంది పెట్టే మనస్తత్వాలు కానీ రేపు రాబోయే ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి పిచ్చి పద్ధతులు చేయకూడదు రాజకీయాల్లో అని గుణపాఠం చెప్పే విధంగా మన చంద్రబాబు గారు లోకేష్ గారు కానీ ముఖ్యంగా మంచి చేద్దామని వచ్చి రాజకీయాల్లోకి ఇలాంటి చెత్తగాళ్ళు డిలీట్ చేయడం అని సిద్ధాంతం నమ్మినటువంటి మన యార్లగడ్డ గారు ఇలాంటి మార్పు రాజకీయం చేయడం అనేది శుభపరిణామం. ఇది వార్నింగ్ అనుకోవాలి. లేదనుకుంటే రాబోయే మాలాంటి తరాలకి ఇలాంటి పిచ్చి పనులు చేసి రాజకీయాల్లో మెలగాలనేది గుణపాఠం చెప్పి విధంగా నలుచుకున్నారని చెప్పి కోరుకుంటూ ఇలాంటి చేయడం అనేది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.